Everyone, welcome to this week's Assemblies of God Church. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన ప్రార్థనతో మనం ఆరంభించుకున్నామండి. దయచేసి మీరందరూ కూడా కళ్ళు మూసుకొని పరిగణించుకొని మన ప్రభు అయిన యేసు ప్రభువుని స్తుతిస్తాము, ఘనపరుస్తాము. పరిశుద్ధాత్మ దేవుని మన ముందు ఆరాధించుకుంటూ మనం దేవుని స్తుతిస్తామంటే మనం సిద్ధపడతాము. ప్రార్థన. ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభావ మీ నామం కనపరిచే బిడ్డలను మమ్మల్ని దీవించడం ప్రార్థన చేస్తాం ప్రభావ. పరిశుద్ధాత్మ దేవ ఆరాధన విషయంలో ప్రభావ మరి మీరే మా తోడు నడిపించడం ప్రార్థన చేస్తూ ఈ యొక్క సన్నిధానంలో ప్రభావ మరి సంతోషంగా ఉంచడం సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ యొక్క సన్నిధిలో ప్రభావ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ ప్రభావ ఈ యొక్క మహిమాటం గురించి ప్రభావ మా యొక్క హృదయంతో ప్రభావ ఆరాధించుకునే ఆ యొక్క భాగ్యము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. స్థుతిస్తున్నాం, బలపరుస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సమయంలో ప్రభావ రావాల్సిన ఉన్న వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభావ. మీరే తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్క సిస్టర్ని బ్రదర్ని పేరు పెట్టి ఆస్వాదించమని యేసుకి పరిశుద్ధనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆనందిస్తామండి. వర్షిప్ ద లార్డ్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో మనం చప్పట్లు కొట్టు పాటలు పాడి దేవుడు మైపరుస్తాము. హల్లెలూయా. Be
మార్గం యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా. మిమ్మల్ని స్తుతించి గర్వపరిచే వాక్యాన్ని ప్రభావ ఈ దినమందు మా అందరికి ఇచ్చినందుకే నీకే కోట్లాది స్తోత్రములు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఆయన నామమును మహిమపరచాలి. ఆలోచన ముందుకు వెళ్తుండగా మనందరూ మన హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఆ కృప అమ్మాయి మన జీవితాలను చేసినటువంటి స్మరించుకోండి. ఆయన నామమును స్తుతిద్దామండి. హల్లెలూయా.
కృపామయదానికి స్తోత్రం తండ్రి. Hallelujah, we praise you, Father. Thank you, Jesus. ఆరోగ్య పాలన కొంచెం మీరు అక్కడ కూర్చోండి. మనతో కలిసి చిన్నదే దాదాపు యేసు నామములో పాట పాడుకుంటున్నాయి. ఆయన నామముల కంటే మధురమైన నామం, ఆయన నామముల కన్నా ఉన్నతమైన నామం ఆయన నామం. Hallelujah. Praise you, Father. Thank you, Jesus. అందరూ చెప్పండి ముందు. Hallelujah. అందరికీ తెలిసిన పాట మాత్రం కలిసి అందరూ
ప్రైజ్ యు ఫాదర్. ఆయన సన్నిధిలో మరి ఆయన నామమును స్మరించుకుంటే మరి ఎంత పరిమళ కలిగినది, ఎంత ఆనందం ఉంటుంది అంటే మన బాధలు కష్టాలు అన్నిటినీ కూడా మర్చిపోయడం అంత ఆనందమైన సన్నిధిలో ఉంటుందండి. అదేవిధంగా ఆయన వాక్యము కూడా ఎప్పుడైతే మనం చదువుతామో ఆయన వాక్యం కూడా మనకి ఎంతగానో మనకి ప్రతి సమయానుకూలంగా మరి ఆ వాక్యం కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ వాక్యమే మనం బ్రతికించమని పాట పాడుకుంటూ మరి ఆయన నామాన్ని మనం పలుకుతాము. ఎందుకంటే ఆయన పవిత్ర లేఖనాలలో మరి ఆయన మన కొరకు అనేక వాక్యాలతో మనం బలపరుస్తూ దినదినము మనకి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అది వాక్యం ద్వారా ఆయన వాక్యమే మనకి పాలనలో నెమ్మదించింది. హల్లెలూయా. మన పాదాలకి దీపంగా ఆయన వాక్యం వేసుకుంటుంది. హల్లెలూయా. సత్యమైన మార్గంలో మనం నడిపించడానికి ఆయన వాక్యం మనకి ఎల్లవేళలా తోడుగా ఉంటున్నాడు. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యు ఫాదర్. శక్తి సత్య
ఈ వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుందండి. హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. మీ వాక్యమును మాకు తోడుగా ఉంచడానికి నీకు వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా అనుదినము మాతో మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకే స్తోత్రం యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా. మా సమస్తము దేవా నీకే వందనాలు తండ్రి. నీ సన్నిధిలో నివసిస్తూ ప్రభా నీ వాక్యాన్ని పఠించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకే వందనాలు దేవా. మనం ఆశతో ప్రభా సేవించడానికి మీ సన్నిధానంలోకి వస్తున్నాము తండ్రి. మా సమస్తము మీరైన దేవా నీకే స్తోత్రములు రాజా. మా సురక్ష నీకే స్తోత్రము తండ్రి. మీ సన్నిధానంలో ప్రభా స్తుతి యాగము చెల్లించడానికి మీ సన్నిధానంలోకి వస్తున్నాము తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధానంలోకి వస్తున్నాము దేవా. నా సమస్తమైన దేవా నీకే స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆయన నామమును మహిమపరుస్తూ ఆయన కలిసి ఆరాధిద్దామండి. దయచేసి ఎవరు ఇటువంటి చూడకుండా మన కళ్ళు ఆయన వైపు పెట్టి ఆయన నామముని స్తుతించడానికి ఆయన నామముని ఆరాధించడానికి మన సిద్ధ మనసు కలిగి ఉందామండి. హల్లెలూయా.
ప్రభా. Everything which I have is yours, oh God, and that is given by you, Jesus. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి నా సమస్తాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభా. నా దేహాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా హృదయాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. నా ఉద్యోగ విషయంలో తండ్రి మీకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరిచ్చిన సంతానం తండ్రి మీకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరు మా జీవితాల్లో ఇచ్చిన సంపదని మీకు అర్పిస్తున్నాను ప్రభా. మీరు ఇచ్చిన సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. కానీ ఈ యొక్క పాట పాడుతుండగా ప్రభా, నోటితోనే మేము పాట పాడుతుంటా ప్రభా, హృదయంతో పాడే ఆ యొక్క ధన్యత, ఆ యొక్క ఆధిక్యత ప్రార్థన చేస్తున్నాను. నా సమస్తాన్ని నీకే అప్పగిస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరే మా జీవితాల గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజాన్ని కనపరుస్తూ మీరేమో స్తుతిస్తున్నాం. యేసుని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దయచేసి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయండి. మరి దయచేసి మన రాష్ట్రం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఎలక్షన్స్. మరి నిజంగా మంచి నాయకుడు దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. మనమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తే మనం దేవుడు మనకి ఒక మంచి నాయకుడు మనకి దయచేస్తాడు. సో వీఆర్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఐడల్ వర్షిప్. మనము ఎలాంటి దేశంలో ఉన్నామంటే అక్కడ విగ్రహారాధన ఎక్కువ ఉంది. మరి నిజంగా యాంటీ కన్వర్షన్ లా ఆ యొక్క అంశాన్ని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. నిజంగా అలాంటివి వచ్చినట్లయితే మనము ఓపెన్గా బైబుల్ తీసుకొని మనము చదవలేమండి. ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని పాస్టర్లు వచ్చి హైదరాబాద్లో ఈ విధంగా చెప్తున్నారు, అన్న మీరైతే చాలా మంచిగా స్వేచ్ఛగా మీరు ఆరాధించగలుగుతున్నారు, ఏసీలలో ఉండి మీరు ఆరాధించగలుగుతున్నారు, చైర్ల మీద కూర్చొని ఆరాధించగలుగుతున్నారు. మా ఛత్తీస్గఢ్లో ఎలాంటి ప్రాంతంలో ఉన్నామంటే బైబుల్ ఓపెన్ చేయలేకపోతున్నామంట, స్వేచ్ఛగా మేము సువార్త ప్రకటించలేకపోతున్నాము అని ఒక అంశంలో, అలాంటి దేశంలో, అలాంటి రాష్ట్రంలో మనం ఉన్నామండి. సో అదేవిధంగా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి రాష్ట్రం గురించి, అదేవిధంగా మరి మన సంఘంలో కొంతమంది మన ఆరాధనతో బాధపడుతున్నారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా కొంతమంది ఇల్లు కొనుక్కోవాలని ఆశపడుతున్నారు. అదేవిధంగా దేవుడు మనకి మంచి సమృద్ధిగా ఇవ్వాలి, మనకి సమృద్ధితో దీవించాలి. God should also bless us spiritually and also materialistically. Yes or no? సో మనందరినీ కూడా ఒక ప్రార్థనాంశం ఉండాలి. ఒకవేళ మీకు ఒక ప్రార్థనాంశం అన్స్పోకెన్ రిక్వెస్ట్, మేబీ మీరు నాకు చెప్పలేదు కానీ మీ హృదయంలో ఆ యొక్క అంశం ఉంది. సో మనం ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకుంటూ మనం ఆ యొక్క అంశాన్ని దేవుడు సమర్పిద్దామా? Can you just raise your hands and just submit to God? I request Sister Josna to please come forward and pray for these points. దయచేసి మనమందరం కూడా ఏకీభవిస్తూ, అయ్యా ప్రభా, ఈ యొక్క ప్రార్థనాంశం మా హృదయాలు మీకు తెలుసు ప్రభా. మేబీ మన భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, పిల్లలు చదువు గురించి, మేబీ ఉద్యోగం. మరి ఈ యొక్క సమయంలో చాలా మంది హైక్ గురించి ప్రార్థన చేసుకుంటుంటారు. సో దయచేసి లెట్స్ ఆల్ జస్ట్ ప్రే. యా ఈరోజు నాయన ఈ ప్రభావ ఆరాధనలో మమ్మల్ని అందరినీ చేర్చని ప్రభావ తీసుకోవడం ఎంతమందికి లేదు ప్రభు ఈ ఆధిక్యత ప్రభావ మమ్మల్ని ప్రేమించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ. వచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి, రాని వారిని సకాలంలో చేర్చండి ప్రభావ. ఈ సన్నిధికి నేను పరుగు రావడానికి ప్రతి ఒక్క బిడ్డకి వెళ్ళిపోతాయి మీరు ప్రార్థిస్తూ ఉన్నాను. భయంకరమైన పరిస్థితులు ఛత్తీస్గఢ్లో జరుగుతూ ఉన్నాయి ప్రభావ. తండ్రి మీరేనైనా చూస్తూ ఉన్నది, మాకైతే మంచి సమయాన్ని ఇచ్చావు ప్రభావ. నీకు వందనాలు ప్రభావ. నాయన ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు ప్రభావ. మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి
మంచి అధికారులు మాకు దయచేయండి. ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభా, నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు, కానీ అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయమన్నావు ప్రభా. మంచి పరిపాలన అయినా మాకు దయచేయండి, మంచి ఎలక్షన్స్ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా, హెల్త్ బాగలేక ఎవరైతే రాలేకపోయారో ప్రభా, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. భయంకరమైన ఎండలు ప్రభా, సమ్మర్ నైనా ఉంటుండగా మీరే సహాయం చేయండి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు కాచి కాపాడండి, ఆరోగ్యాలతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగాలు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహానికి సిద్ధపరచమని, మంచి కుటుంబాన్ని కట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరు ఏ పరిస్థితిలో ఏ అక్కలతో వచ్చారో ప్రభా, మీరే ప్రతి విధమైన అక్కలను మీరు తీర్చండి ప్రభా. ఈ సేవకుల ద్వారా ప్రభా మీరే మంచిగా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నైనా ఎవరికి ఏ ఆత్మీయ ఆహారము నైనా కావాలని సమస్యను ఎరిగిన దేవుడు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సేవకుల ద్వారా తండ్రి మంచి వర్తమానం మాకు వినిపింపచేయమని అడుగుతున్నాను త్తండ్రి. నైనా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను ప్రభా. మొదటి నుంచి ఆఖరి వరకు నైనా ఈ నామం మాత్రమే జరిగించుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు త్వరలో రాలేండి వేసి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం ప్రార్థించడానికి గురించి నాకు త్వరలో ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, మంచి ప్రార్థన చేసినట్టు. సో మరొకసారి అందరికీ దేవుడి నామంలో వందనాలండి. వెల్కమ్ టు న్యూ స్క్రీన్స్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్. సో ఈ సమయంలో మనం అనౌన్స్మెంట్స్కి వెళ్దామండి. అనౌన్స్మెంట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ సంఘం ప్రతి ఆదివారం 5:30 సాయంత్రం కరెక్ట్ స్టార్ట్ అవుతుందండి. దయచేసి మీ స్నేహితుల్ని, మీ బంధువులందరికీ కూడా మరి తెలిసిన వారందరినీ కూడా మీరు ఆహ్వానించవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి ప్రతి దినము మరి ఉదయకాల ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కాంకాల్లో మరి అనేక మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ ప్రార్థన ద్వారా అనేక మంది ఆశీర్వాదాలు పొందుకోవడం కూడా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నారండి. ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నట్లయితే మీ ఫోన్ నెంబర్ కనుక మాకు ఇచ్చినట్లయితే నేను కానీ పాస్టర్ గారు కానీ బ్రదర్ నరహరి గారు సిస్టర్ సంధ్య ఎవరో ఒకరు మీకు కాల్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. సో కాల్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రతి బుధవారము విమెన్స్ కూడిక ఉంటుందండి. అది కూడా ఆన్లైన్లో జరుగుతుంది. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరి గూగుల్ మీట్లో మరి స్త్రీలందరూ కలుసుకొని సమయాన్ని మరి సహవాసాన్ని గడపడం జరుగుతుందండి. దయచేసి స్త్రీలు అందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మనకి బైబిల్ స్టడీ ఉంటుందండి. మరి పాస్టర్ గారు మరి బైబిల్లో కొన్ని వచనాలు తీసుకుని దాని అర్థాన్ని మరి ఇంకా డీప్గా మరి దాన్ని నేర్చుకోవడానికి మరి ఎంతగానో సహాయపడుతుందని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అది కూడా 9 గంటల నుంచి 10 గంటల వరకు గూగుల్ మీట్లో ఆన్లైన్లో జరుగుతుందండి. దయచేసి మీరందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి శనివారం యూత్ మీటింగ్ సాయంత్రకాల సమయంలో 8 గంటల నుంచి 9 గంటల వరకు అది కూడా ఆన్లైన్లో ఎగ్జామ్లో జరుగుతుందండి. దయచేసి యవనస్తులు అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. సో మరి దేవుడు మరి ఎంతగానో సహాయం చేస్తున్నాడు యవనస్తులకి. మరి వారికి ప్రత్యేకమైన మెసేజెస్ యవనస్తుల కొరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆఫ్ ఎన్ఎస్ఏజీ టు జాయిన్ ద మీట్ అండ్ సో బీ బ్లెస్డ్. అదేవిధంగా మరి ఎవరైనా మీకు గృహ దర్శనాలు కావాలన్నా లేదంటే మీ గృహంలో మరి ప్రార్థన పెట్టుకోవాలని అనుకుంటున్నట్లయితే ప్రతి గురువారం మరి అవకాశం ఉంటుందని మీరు మాకు ముందుగా తెలియజేసినట్లయితే, సో మా పాస్టర్ గారికి కానీ నాకు కానీ తెలియజేసినట్లయితే తప్పకుండా మీ గృహాన్ని సందర్శించడము, ఒకవేళ మీకు ప్రార్థన అవసరం మీ కుటుంబంలో ఉన్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీ గృహాన్ని వచ్చి సందర్శిస్తామండి. అదేవిధంగా ఈ సమయంలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అనేది ఉందండి. ఎందుకంటే మరి నిన్నటి సమయంలో మరి బ్రదర్ గురప్ప మరి బాప్టిజం తీసుకోవడం జరిగింది. మన సంఘం తరపున అందరూ ఒకసారి మరి ఆయనకి అభినందనలు తెలియజేయవచ్చు కోరుతున్నాం. మరి ఎంతకాలం నుంచో మరి బ్రదర్ ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆశకాల ప్రాణము తృప్తిపరిచేటువంటి దేవుడు అదేవిధంగా తన జీవితాన్ని మరి బాప్టిజం ద్వారా మరొకసారి దేవునికి అర్పించుకోవడం ఆ బిడ్డ మరి ఎంతో సంతోషకరమైన జీవితం, సంతోషకరమైన ఎంతో ధన్యతని ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ పాస్టర్ సూర్య టు కమ్ ఫార్వర్డ్. అండ్ అదేవిధంగా ఆయన బాప్టిజం సర్టిఫికేట్ని మరియు ఫోటోని మరి బ్రదర్కి ఇవ్వవలసి కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ బ్రదర్ గురప్ప ఆల్సో టు కమ్ ఫార్వర్డ్. ప్రైజ్ లార్డ్. నిజంగా చాలా సంతోషకరమైన సమయం అండి. ఎందుకంటే మరి నిజంగా బ్రదర్ గురప్ప మరి బాప్టిజం తీసుకున్నారు, వాటర్ బాప్టిజం. మరి
వాస్ లైక్ డిలేయింగ్ ఫ్రమ్ లాస్ట్, నిజంగా చెప్పాలంటే 6 months నుంచి డిలే అవుతుంది ఏదో ఒక కారణాల వల్ల. బట్ నిజంగా దేవుడి యొక్క నిర్ణయాన్ని బట్టి మరి ఎస్టర్డే హీ హాస్ టేకింగ్ వాటర్ బ్యాప్టిజం, మరి అవన్నీ కూడా ఫొటోస్ అండి మరి నిన్న ఇవ్వడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సో దిస్ ఈస్ ద ఫోటోగ్రాఫ్స్. మరి నిన్న ఒక స్కూల్లో నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్తే మరి కొన్ని సంఘాలు కలిసి మేము వారు హెల్పర్స్ ఒక స్కూల్లో మరి అక్కడ ఒక క్రిస్టియన్ స్కూల్లో ఆ యొక్క స్కూల్లో బాప్టిజం ట్యాంక్ కూడా వారు నిర్మించున్నారు. సో అక్కడ మరి నిజంగా అనుకోని రీతిగా మరి ఎంతో ఘనంగా ఒక పెళ్లి వేడుకలాగా జరిగింది. అండ్ నిజంగా జస్ట్ ఎంత హ్యాపీనెస్తో ఫీల్ అయిందంటే ఎంత పెళ్లి సందడిలో ఎంత సంతోషం ఉంటుందో అదేవిధంగా దూతల మధ్యలో కూడా దేవుడు అంతే. మనం నిజంగా పరలోకానికి వెళ్తుంటే అందరూ కూడా చప్పట్లు కొట్టి అలా అసలు నా యొక్క కుమారుడు అని ఆ యొక్క సన్ని దేవుడు ఆ యొక్క మంచి ఆనందకరమైన సిచ్యువేషన్ని మాకు దయచేశాడు. సో ప్లీజ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు జస్ట్ కంగ్రాచులేట్ వీరప్ప. యూ వాంట్ టు జస్ట్ సే ఎ వర్డ్ ఆఫ్ టెస్టిమనీ? బాప్టిజం అనేది అంటే నేను ఎప్పుడు అనుకోలేదు, బాప్టిజం తీసుకున్నానని కూడా ఎప్పుడు నేను అసలు ఊహించలేదు. కానీ ఇక్కడ చర్చకు వచ్చిన తర్వాత ఏమంటే అమ్మారు చెప్పడం వాక్యం ద్వారా అంటే అందువరకు ఉన్నాం కానీ ఓన్లీ అంటే ఎప్పుడోసారి చర్చకి వెళ్ళడము అలా చేశారంటే అంటే ఇక్కడ హైదరాబాద్ ఉంటే ఎప్పుడోసారి వెళ్ళేవాడిని, మా ఊళ్ళో అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అదే ఏమంటే లాస్ట్ 2 years బ్యాక్ అది కొంచెం బాగా సివియర్గా అంటే జాండీస్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నాను, దేవుడు అయితే లేపాడు. అంతకుముందు నుంచి కూడా నేను కొంచెం దూరంలో కూడా దేవుడు నాకు ఏ లోటు లేకుండా చేశాడు. అంటే నా ఎడ్యుకేషన్ కానీ జాబ్ విషయంలో కానీ అంటే ఎలా అంటే మా పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు, అయినా కూడా దేవుడు ఏ లోటు తెలియదు మాకు. మా చెల్లెలి పెళ్ళికి అప్పుడు కూడా మొత్తం నేనే ఉండి చేసుకోవడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంటే ఆ ధైర్యం అనేది ఇచ్చాడు. ఎప్పుడు ఆ ధైర్యం అయితే నేను ఎప్పుడు కోల్పోలేదు. కానీ లాస్ట్ 2 years ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నానంటే కూడా ఏ ఇబ్బంది లేదు. అంటే నాకున్న మేనేజర్లు కానీ నా పోలీస్ కానీ అందరూ సపోర్టివ్గానే ఉన్నారు. కానీ అలా అయినప్పుడు ఏమైందంటే నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ఇంతకుముందు నుంచి నాకు నా పేరెంట్ బాగా క్లోజ్. అంటే ఎట్లా అంటే ఇద్దరు కూడా ఫ్లోర్లో ఉంటాము, కలిసి వెళ్ళడము అలా చేసేవాడు. ఎప్పుడైతే నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చానో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎలా అంటే ఇప్పుడు కొంతమంది మాది ఇంకా ప్రతిదానికి అంటే నాకు ఏదైనా కొంచెం కష్టం వచ్చినా అలా లేదు, నేను కొంచెం ఏదైనా బాధలు ఉన్నా కూడా తన దగ్గరికి చూస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే సూర్యమ్మ అంటే ఏ విషయం ఉన్నా కూడా సూర్యమ్మతో షేర్ చేసుకుంటాడు. అన్న ధైర్యం చెప్పేవాడు, ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇలా ఆలోచించు అని చెప్పేసి వాక్యపరంగా కూడా ఈవెన్ పర్సనల్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా ప్రాక్టీస్ తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాం, కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఒక్కొక్కరు బాగాలేకపోవడము, లేకపోతే నాకు బాగాలేకపోవడము, ఏదో ఒకటి జరుగుతుంది. లాస్ట్ 2 weeks బ్యాక్ ఏమైందంటే నేను నా దగ్గర ఒక చర్చ్కి వెళ్ళాను. అక్కడ ఒక బ్రదర్ చెప్పాడు అనమాట. చెప్తే దానికి పేరు తీసుకున్నాను అని చెప్పేసి తీసుకెళ్తే నేను బ్యాప్టిజం అయిపోయినా లేదంటే ఫస్ట్ బ్యాప్టిజం తీసుకో, నువ్వు అనుకున్నవన్నీ పని క్లియర్ అవుతుంది, ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. దాని తర్వాత అనుకున్న రీతిగా అన్యాయం ఉన్నారంటే బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పేసి అడిగారు. నేను ఇంకా వేరే పాటే పెట్టుకోలేదు, తీసుకున్నాను అప్లికేషన్ అనుకుంటున్నాను. ఓకే నాకు చెప్పండి వెయిట్ చేసుకున్నాను. అది నాకు నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే బ్యాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే అన్ని వీడియోస్కు నాకు పరిచయం చేసిన అమ్మవాళ్ళు. నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను, అంటే డిఫరెంట్ చర్చెస్కి వెళ్తుంటాను. అక్కడ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది
దేవుడి సాక్ష్యం నిలబడాలి కదా, దేవుని పని కోసం మనం చేయాలి కదా అని చెప్పేసి లాస్ట్ 1 year నుంచి నాకు గీడెన్స్లోనే పెట్టారు. ప్రతి వీక్ మేము ఏదో చర్చికి వెళ్తాము. అక్కడ ఆ సంగతులు చెప్పే సాక్ష్యాలను బట్టి కూడా నేను చాలా దేవుడి దగ్గరగా వస్తున్నాను. ఎప్పుడైతే నేను దేవుడి దగ్గరకు వస్తున్నానో అంతే దూరంగా మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాను. కానీ జరిగిన తర్వాత దేవుడి దగ్గర చాలా థ్యాంక్స్. Thank you so much. Alright, we want to just honor you with a certificate and please come here. Please put your hands together. And this is your certificate. You want to read it from the church. And this is a photograph. Look at here, brother. Please put your hands together one more time. Thank you so much. God bless you, brother. Amen. ఈ యొక్క మరి బాప్టిజంతో మనం కొన్ని నేర్చుకోవాలి. ఏంటంటే నేను కూడా తీసుకోవాలి, అవునా? తీసుకోలేని వాళ్ళు దయచేసి సిద్ధపడండి. ఎందుకంటే ఒక మనం వింటున్న డైలాగ్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక అబ్బాయికి కాఫీ తాగడం ఇష్టం ఉండదంట. ఇష్టం ఉండదు, ఎప్పుడు తాగలేదన్నమాట. అమ్మాయి ఏమంటుందంటే ఒకసారి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది, అవునా? అప్పుడు ఆయన టేస్ట్ చేయగానే అప్పుడు హీ విల్ గెట్ అడాప్టెడ్ టు ద టేస్ట్ ఆఫ్ కాఫీ. అదేవిధంగా మనకి ఎలా ఉంటుందంటే దేవునిలో ఉన్న ఆ యొక్క సంతోషం మనకి టీవీ తెలుస్తేనే మనం అది తెలుసుకోగలం. సో చాలామంది భయపడతారు, అరే మరి బాప్టిజం తీసుకుంటే పరిశుద్ధంగా జీవించాలేమో, అది గురించి తీసుకుంటే మరి దేవుడు క్షమిస్తారే. తీసుకోకుండా కూడా పరిశుద్ధంగానే జీవించాలంటే బాప్టిజం యొక్క అంశం యొక్క ఉద్దేశం ఏంటంటే లోకానికి నేను దేవుని యొక్క సొత్తుని, నో టర్నింగ్ బ్యాక్. అంటే దేవుడితో మన వివాహం అయినట్టే. సో మనము లోక సంఘంలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ద సైట్ ఆఫ్ మ్యాన్ నేను దేవుని యొక్క సొత్తుని అని నేను లోకానికి చెప్తున్నాను. మరి అందరం కూడా ఆ యొక్క అడుగు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రెండో రాక రాబోతుంది, మనము సిద్ధపడాలి. హల్లెలూయా. సో దయచేసి మనమందరం కూడా సిద్ధపడి మనము దేవుని యొక్క రాకడ గురించి మనం వేచి ఉండాలి. సో దయచేసి ఎవరైనా తీసుకోలేదు అంటే మనము సిద్ధపడాలండి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటామండి. ప్రభావ మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి, సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభావ మీరు మీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక క్రిస్మస్ వేడుకలో కొంతమంది పిల్లలు వాళ్ళ యొక్క ఒక బహుమానం దొరికిందనమాట. ఒక అబ్బాయికి ఒక బహుమానం ఇవ్వడం జరిగింది. సో హీ హాస్ రిసీవ్డ్ అ గిఫ్ట్. సో ఆ గిఫ్ట్ మీద మరి వాళ్ళందరూ కూడా యవనస్తులే. ఆ యొక్క గిఫ్ట్ మీద మరి ఒక బైక్, ఒక బొమ్మ బైక్ అది ఇచ్చారనమాట. సో అది అసెంబుల్ చేయలేదు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అసెంబ్లింగ్. అదంతా కూడా మనం నట్లు అదంతా కూడా బిగించి అది చేయాలన్నమాట. సో దాని మీద సో కొంతమంది ఆ చిన్న 2-3 స్నేహితులు కలిసి అరే చాలా ఈజీనే బ్రదర్, మనమందరం కూడా ఈజీగా చేయొచ్చు అనే అంశంతో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో అది మొత్తం కరెక్ట్గా బిగిస్తే ఒక 15 నిమిషాల పని. కానీ వాళ్ళకి ఒక గంట అయినా వాళ్ళకి అర్థం కాలేదు ఏ విధంగా మరి చేయాలో అని. దాని తర్వాత అక్కడ ఏం రాసిందంటే ఆ బాక్స్ మీద ఏం రాసింది అంటే 10 ఏళ్ళ బాలుడు కూడా ఈజీగా దీన్ని ఫిక్స్ చేయగలుగుతాడు, అసెంబుల్ చేయగలుగుతాడు అని రాయబడి ఉంది. ఈవెన్ 10 years old బాయ్ క్యాన్ పుట్ ఇట్ టుగెదర్ అని. సో కానీ గంట అయింది, 2 గంటలు అయినప్పటికీ కూడా వాళ్ళు చేయలేకపోయారు. దాని తర్వాత ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, అరే అన్న మనం ఒక మిస్ చేస్తున్నాం. ఏంటంటే ఆ యొక్క బాక్స్ మీద ఇన్స్ట్రక్షన్ చదవలేకపోయాము. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం చదివితే ఇప్పటిలో మనం పెట్టేసే వాళ్ళము అని
వాళ్ళు ఒక అబ్బాయి చెప్పాడు. దాని తర్వాత ఆ అబ్బాయి క్రమ పద్ధతిలో మీరు చూసినట్లయితే ఏదన్నా మీరు గిఫ్ట్ కొన్నప్పుడు A, B, C, D ప్రొసీజర్తో సహా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొసీజర్ పెట్టి మళ్ళీ సెకండ్ ప్రొసీజర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రొసీజర్ చేసినాక ఆ బైక్ని వాళ్ళు ఈజీగా అసెంబుల్ చేయగలిగారు. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ ఏంటంటే మన జీవితాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయండి. చల్లాచెదరుగా ఒక్కొక్కసారి దేవుని యొక్క చిత్తం తెలియకుండా లేదా భయభ్రాంతులమైన సిచ్యువేషన్లో నా జీవితం నిజంగా మరి ఇప్పుడే ఇట్లా ఉందంటే రాబోయే కాలంలో నేను ఏ విధంగా ఉంటాను, నా ఉద్యోగం ఉంటుందా ఉండదా, నేను వివాహం చేసుకోవద్దా అనే అంశంతో మనం చూసినట్లయితే అదేవిధంగా పాటలు అనేది అసెంబుల్ చేసి ఉండవండి, ఒక్కొక్కటి ఉంటుంది. కానీ మనం ఏ విధంగా అయితే ఆ బాక్స్ మీద ఇన్స్ట్రక్షన్స్ చదివి ఆ పిల్లలు చేయగలిగారో, సులువుగా చేయగలిగారో, అదేవిధంగా దేవుడు కూడా మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది ఒక క్రైస్తవుడికి ఇచ్చిన పుస్తకము, ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. మనమందరం కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చదివితే మనము మన జీవితాలు సాఫీగా జరిగిపోతాయి. అంటే దేవుడు యొక్క రాకడ లేదా మనం పరిశుద్ధంగా జీవిస్తాము అనే అంశం బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. సో దేవుడు ఏమో ఆశిస్తున్నాడు అంటే మీరు నేను బైబిల్ తప్పకుండా చదవాలి. మీరు జస్ట్ ఇమాజిన్ ఏదైనా పుస్తకం చూసినప్పుడు, ఏదో ఒక పుస్తకం మీరు చదువుతున్నప్పుడు, మేబీ ఇట్స్ ఎ నవల్, మేబీ ఒక స్టోరీ బుక్, ఆ యొక్క ఏజ్ కేటగరైజ్ అవుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పుస్తకం చూసుకోండి, 10th క్లాస్ స్టాండర్డ్ లో ఉన్న పుస్తకము చిన్నపిల్లలు చదవలేరు. అదేవిధంగా వృద్ధులు 60 సంవత్సరాల వృద్ధులు ఆ యొక్క 10వ తరగతికి రాసిన నవల్ని లేదా కథని చదవలేరు. అవునా? మేబీ ఒకసారి చదువుతారు, దాని తర్వాత రొటీన్ అయిపోతుంది. మేబీ యవనస్తులు వాళ్ళకి ఒకలాంటిమైన బుక్స్ చదవాలనుకుంటారు. సో మీరు బైబిల్ ఒక పుస్తకం అండి, చిన్నపిల్లల నుంచి వృద్ధులు చనిపోయేంత వాళ్ళు చదివినా కూడా ఇది బోర్ కొట్టదండి. అందరికీ రాయబడిన పుస్తకము జీవ గ్రంథం ఇదండి. ఆర్డినరీ బుక్స్ మీరు లోకపరంగా పుస్తకాలు చూస్తే ఒక 5 సార్లు చదివితే మీకు బోర్ వచ్చేస్తుంది. కానీ మీరు ఈ పుస్తకము కొంతమంది 100 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, 500 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు, ఒకటే వాక్యం 1000 సార్లు విన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా బోర్ కొట్టదండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యం యొక్క విలువ మనం తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొక కథ చెప్తాను. ఒక బాలుడు ఒక గ్రాసరీ స్టోర్లో పనిచేస్తున్నాడు. అంటే డిమార్ట్, స్పెన్సర్స్ లేదా అలాంటి మెట్రో లాంటి స్టోర్స్లో. ఇప్పుడు ఏంటంటే మనము ఒకవేళ ఉద్యోగం మానేయాలనుకోండి, అయ్యా రేపటి నుంచి రాను అని చెప్పలేము, 1 month నోటీస్ ఇవ్వాలి. లేదా కష్టకాల సమయంలో అంటే మన ఉద్యోగం ఉందో లేదో, ఎందుకంటే రెసిషన్లో కొంతమంది తీసేశారు. అవునా? సో మనము మన కన్ఫర్మేషన్ గురించి ఒక బాలుడు ఈ విధంగా కాల్ చేస్తాడు అనమాట. ఆ యొక్క గ్రాసరీ స్టోర్ బయట నిల్చొని వాళ్ళ యజమానుడికి ఈ విధంగా ఫోన్ చేస్తాడు. సార్, నా పేరు సో అండ్ సో, అతని పేరు అంటే మేబీ అనుకుందాం మైకిల్ అనుకుందాం, అబ్బాయి పేరు. నా పేరు మైకిల్, నేను మీ యొక్క గ్రాసరీ స్టోర్లో పనిచేయాలనుకుంటున్నాను, ప్యాకింగ్ సెక్షన్లో పనిచేయాలనుకుంటున్నాను అని. అవునా అని అబ్బాయి, అవునా నువ్వు చేయాలనుకుంటున్నావా అని అన్నాడు. మన బాలుడు ఏం సమాధానం ఇచ్చాడంటే, అయ్యా ఆల్రెడీ ప్యాకింగ్ స్టోర్లో మంచి అబ్బాయిలే ఉన్నారు కదా, వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు కదా. అంటే యజమాని అన్నాడు ఏంటంటే, అవును బాబు మంచిగానే పనిచేస్తున్నారు అని అన్నాడు. దాని తర్వాత మరి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కదా, ఎలాంటి మంచిగా పనిచేస్తున్నారు కదా అని ఆ అబ్బాయి కొంచెం కన్ఫర్మేషన్ తీసుకుందామని. దాని తర్వాత పక్కనున్న వ్యక్తి, అతను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్కన ఇంకొక యజమాని ఉన్నాడు అనమాట, వేరే కంపెనీ ఓనర్. ఇదంతా వింటున్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వచ్చేసి ఫోన్ పెట్టేసినాక, ఏంటి బాబు నీకు ఉద్యోగం కావాలా? లేదు సార్, నాకు ఉద్యోగం వద్దు. ఎందుకమ్మా అంటే, నేను అదే స్టోర్లో పనిచేస్తున్నాను కానీ కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను నా యజమాని నన్ను తీస్తున్నాడా లేదా అని. అంటే ఒక్కొక్కసారి యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్. ఏ విధంగా మన ఉద్యోగం ఉంటుందో లేదో అంటే మనం ఏం చేస్తామో రిసెస్ అంటే మన టీంలో ఇద్దరిని తీసేసారు అనుకోండి, నెక్స్ట్ వికెట్ ఎవరికి ఉంటుంది? మేబీ మనతో ఎవరితో ఉండొచ్చు.
అన్న ఏమైనా ప్రాబ్లం లేదు కదా. ఎంతమంది నేనైతే అట్లా అడిగాను పాత కంపెనీలో ఉన్నప్పుడు, మేబీ యూ మైట్ హావ్ గోన్ త్రూ దట్. సో ద బైబుల్ సేస్ మన యొక్క స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో మనము కూడా అలా ఎగ్జామిన్ చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వాక్య ధ్యానము వచ్చేసి ఆ యొక్క 2 తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు మనం ధ్యానిద్దామండి. 2 తిమోతి 3వ అధ్యాయము 14 నుంచి 17 వరకు మీరు అక్కడ ఒక్కొక్కటి మనం చదువుదాము. సో దయచేసి ఈ యొక్క మరి చూసినట్లయితే మరి తిమోతి యొక్క స్పిరిచువల్ మెంటర్ ఎవరండి? తిమోతి యొక్క ఆత్మీయ తండ్రి ఎవరు? అపోస్తలుడైన పౌలు. మరి పౌలు ఈ విధంగా మరి నిజంగా సూచనలు ఇస్తున్నారు ఏంటంటే వాక్యము ఎంతో శ్రేష్టమైనది, వాక్యంలో రాయబడింది అంతా కూడా శ్రేష్టమైన మాటలు, మన జీవితాల్లో ఉన్న గొప్ప విలువైన మాటలు అని మనం చెప్తుంటున్నాం. సో దయచేసి గమనించాలి, చాలా మటుకు రాష్ట్రాలలో చూస్తే మరి భారతదేశంలో అమెరికా యొక్క దేశాలలో చూస్తే అందరి దగ్గర చిన్న చిన్న పిల్లల నుంచి వాళ్ళు బైబుల్ అనేది నేర్పిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసినట్లయితే 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బైబుల్స్, బట్ ఓన్లీ 50% రీడ్ బైబుల్స్. మీకు అర్థమవుతుందా? అలానే కొన్ని దేశాలలో, భారతదేశంలో 2% ఉన్న క్రైస్తవులకి మరి ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో, మరి ఎంతమంది చదువుతున్నారో అది మనము తెలుసుకోవాలి. అదేవిధంగా మరి దేవుడు ఏమంటున్నాడంటే వాక్యము చదవడం వల్ల మన జీవితాల్లో కొన్ని దేవుడు విలువైన మాటలు లేదా విలువైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు పెట్టాడు అని మనం చూస్తుంటాము. సో మొట్టమొదటిగా మరి 2 తిమోతి చదవండి అమ్మా ఎవరన్నా. 2 తిమోతి 3వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు మనం ధ్యానిద్దాం. దయచేసి సమ్మన్ రీడ్ ప్లీజ్. అమ్మా చదవండి. నెరవేర్చుకుని తెలుసుకునే ఎవరెవరైనా నేర్చుకునే ఆ సంగతి తెలుసుకునే వాటి నిలకడగా ఉంది. ఆమె ఈ 17 వరకు చెప్తారండి. థ్యాంక్ యూ. దయచేసి 15వ వచనం మనం ధ్యానిద్దామండి. ఫస్ట్ వాక్యము చదివితే అది ఎక్కడ మనం తీసుకొని వెళ్తుందో మనం నేర్చుకుందాము. 15వ వచనం చదవండి. విశ్వాసము ద్వారా రక్షణాత్మక జ్ఞానము నీకు కలిగించుటకు. ఆమె చాలండి. విశ్వాసము ద్వారా రక్షణ, ఆ యొక్క రక్షణార్థమైన లేఖనములు మీకు రాయిచున్నాను అంటే రాయబడింది. సో దయచేసి గమనించాలి, ద ఫస్ట్ థింగ్ వెన్ యూ ఓపెన్ యువర్ బైబుల్ ఇట్స్ ఆల్ అబౌట్ సాల్వేషన్. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే ఆ యొక్క వాక్యము మనని ఏ విధంగా మనని మార్చుతుందంటే దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తుంది. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుడు వాక్యం చెప్తుంది. అదేవిధంగా దేవునిలో యేసు ప్రభులో మీరు విశ్వాసంతో ఉన్నట్లయితే అది మనకి రక్షణ ఆధారం అని మనకు చెప్తుందండి. సో దయచేసి గమనించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ రీడ్ యువర్ బైబుల్ ఇట్ విల్ లీడ్ యూ టు సాల్వేషన్. వాక్యము చదవడం వల్ల మనం ఏం చేస్తారంటే ద రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతులు విశ్వాసంతో నడుస్తారు అని రాయబడి ఉందండి. ఎంత కష్టకాలమైన, ఎంతమంది అపవాది నీ విశ్వాసము వ్యర్థము, నీకు అవసరము లేదు అని చెప్పినా కూడా మన యొక్క నమ్మకమే మనని కాపాడుతుందండి. అందుగురించే వాక్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్యం అండి. మనము ఎంతమంది రక్షణలో ఉన్నాము అంటే అంత వాక్యం చదవాలి. మీరు నేను వాక్యము చదవడం లేదు అంటే మన రక్షణ అనేది అది సరిగా విలువైన మార్గంలో లేనట్టే. వాక్యము ఆ యొక్క నీతి వాక్యాలు ఎక్కడ దారి తీస్తుందంటే రక్షణకి మార్గము అని వాక్యం సెలవు చేస్తుందండి. అందుగురించి మీరు నేను వాక్యము చదవాలి. మీరు నేను రక్షణలో ఉండాలంటే మనము వాక్యం చదవాలి. మనమంతా కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాం, అవునా? అప్పుడు మనం ఏమయ్యాం? బలవంతులం అయ్యాం. సో కొంతమంది ఏం చేస్తారు, బలాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, అవునా? ఎక్సర్సైజ్ చేయాలి. మనం ఎక్సర్సైజ్ చేయకుండా అలానే ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాము? మీ దేహం ఏమైపోతుంది? 6 ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ అయిపోతుంది, అవునా? ఎస్ ఆర్ నో? You are strong in God and you are not the time when you accepted Jesus Christ, you are strong in the Lord. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు.
ఇప్పుడు ఏమైపోయింది, ఆ వాక్యం మనల్ని నిర్లక్ష్యం చేశాము. అప్పుడు బలవంతుడు ఏమైపోయాడు, అది మొత్తం వచ్చే ఫ్యామిలీ బ్యాక్ అయిపోయింది. సో ఆ పటిష్టత, ఆ యొక్క షేప్లో మనం లేవు. ఇట్ మీన్స్ మన రక్షణ అది అనేది మనము కోల్పోతూ ఉంటాం సముద్రంగా. సో దేవుడు వచ్చేంత వరకు, లేదా మనం చనిపోయి తిరిగి వెళ్ళేంత వరకు దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ప్రతిరోజు మీరు నేను వాక్యం చదవాలి. హల్లెలూయా. ప్రతిరోజు, ఎందుకంటే ఆ యొక్క వాక్యమే కీర్తనలు 119 అధ్యాయం 115 వచ్చిన 109 150 నీ వాక్యమే నాకు పాతాలకి దీపమాయను, నా త్రోవకు వెలుగైంది రాయబడింది. అవునా? సో దయచేసి గమనించాలి, మీరు నేను వాక్యం చదవకపోతే మనము పడిపోతూ ఉంటాము. దయచేసి గమనించాలి. సో మనకి రక్షణ ఎలా మనం కాపాడుకోవచ్చు అంటే, మీరు నేను వాక్యానుసారంగా మనము జీవించాలండి. రెండోది, దయచేసి 16వ వచనం చదవండి అమ్మా. సేమ్ చాప్టర్ 15వ వచనం, సారీ 16వ వచనం చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవదేశముల వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును ఖండించటకును చదవండి చదవండి ఖండించటకును తప్పుదిద్దటకును నీతి యొక్క శిక్షణ చేయటకును ప్రయోజనకరమైన స్టార్టింగ్ చదవాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవదేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకు ఖండించటకును అక్కడ దైవాన్ని రాయబడుతా దైవావేశముగా. ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. దయచేసి గమనించాను, ప్రతి ఒక్క వాక్యము లేఖనము ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుడు మానవుడికి ఇన్స్పైర్ చేశారు. దేవుడికి రెవల్యూషన్ అండి. మానవుడికి వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడిచ్చిన ప్రతి ఒక్క లేఖనాన్ని వాళ్ళు నోటిఫై చేశారు అని రాశారు. ప్రతి ఒక్క లేఖనము వాక్యాన్ని వారు రాసుకున్నారు అని మనం చూస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు అంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడైతే మెసేజెస్ వస్తున్నాయి, అప్పుడైతే లెటర్ బాక్స్ ఉండేది. అవునా? ప్రతిరోజు లెటర్ బాక్స్. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనకి లెటర్ వస్తుందో అది ఏముందో అని బాగా ఒకలాంటి క్యూరియాసిటీతో మనం చదువుతూ ఉంటాం. అవునా? లెటర్. అదేవిధంగా ఇప్పుడైతే ఈమెయిల్స్ వస్తుంటాయి, ఇప్పుడైతే వాట్సాప్, ఫోన్ వస్తుంది. సో దయచేసి గమనించాలి. అదేవిధంగా ప్రతిరోజు మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆ యొక్క అంశాలను బట్టి మీరు ఫోన్లో వింటే ఎంత సంతోషకరంగా ఉంటుంది. అవునా? ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. లేదా అదే ఒక వాక్యము మీ వాట్సాప్లో లేకపోతే మీ ఫేస్బుక్ ఆ యొక్క మెసెంజర్లో వస్తే, అరే దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, ఈ మాటలు మాట్లాడాడు. ఏ విధంగా ఉంటుంది ప్రతిరోజు? అదే విధంగా ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ప్రతిరోజు మీరు చదువుతుంటే మీ జీవితాల్లో లెటర్ వచ్చినట్టు, మీ హృదయంలో లెటర్ వచ్చినట్టు అన్నమాట. మనం ఏం చేయాలి? అది తెరుచుకొని చదవాలి. లెటర్ని ఏం చేస్తారు? స్కాన్ చేస్తే సరిపోద్దా? ఏం చేయాలి లెటర్ని? ఫస్ట్ యూ షుడ్ ఒక సైడ్ మీరు కట్ చేయాలి. ఎప్పుడైనా చూసారా ఇంగ్లాండ్ లెటర్? బ్లూ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీనిష్ బ్లూగా. ఒకసారి కట్ చేసి ఓపెన్ చేసి మీరు చదవాలి. సో బైబుల్ ఏం చేయాలంటే మీ జిప్పులు ఓపెన్ చేసి తెరిచి చదవాలి, తెరిచి చదవాలి. కొంతమంది ఎలా రాశారు తెలుసా? వై షుడ్ గాడ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హెవెన్ వెన్ యూ క్లోజ్ యువర్ బైబుల్ షట్? దేవుడు మీకు పరలోక ద్వారాలు ఎందుకు ఓపెన్ చేయాలి? మీరు ప్రతిసారి బైబిల్ని తెరవకుండా బంద్ చేసి పెడితే దేవుడు పరలోక ద్వారాలను ఎందుకు తెరచాలని మన గురించి? వై షుడ్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ వెన్ యూ కీప్ యువర్ బైబిల్ షట్? ప్రతిది కూడా, ప్రతి ఒక్క వాక్యము, ప్రతి ఒక్క మాట కూడా అది దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం గురించి చెప్తుందండి. సో ప్రతి ఒక్క వాక్యంలో, ప్రతి ఒక్క చాప్టర్లో కూడా అది దేవుని
పరిశుద్ధాత్మతో రాయబడింది. మనుషులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క లేఖనాలు రాశారు అని మనం చూస్తుంటాము. అంత అమూల్యమైన మాటలు మనము చదవకపోతే మనము నశించిపోతాము సహోదరా. సో మొట్టమొదటి ఏంటంటే రక్షణ, రెండోది ఇన్స్పైర్డ్ బై గాడ్, మూడోది ప్రాఫిటబుల్. 16వ అధ్యాయంలో ఈ వచనం ఉంది, అది చదవడమ్మా. 16వ వచనం. దైవజనుడు చదువు గట్టిగా మొత్తం చదువు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండటకు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతిని శిక్ష చేయటకు ప్రయోజనకరమై ఉన్నది. ఆమె ప్రయోజకరమైన. సో ఆ ప్రయోజకరమైనది గురించి మనం నేర్చుకుందామండి. సో మూడోది ఏంటంటే ప్రాఫిటబుల్, ప్రయోజకరమై ఉన్నది. ప్రతి ఒక్క వాక్యము లేఖనము ప్రయోజకరమైగా ఉంది అని మనం చెప్తుంటాము. ఒక్కొక్కసారి దయచేసి గమనించండి, చాలా మంది ఒక్కొక్క డినామినేషన్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే బైబిల్ చదవకుండా మా పాస్టర్ గారు చెప్తే వేదం అని అనుకుంటారు. అవునా? కొంతమంది ఏమనుకుంటారంటే మా యొక్క సంఘం ఇదే చెప్తుంది అని మనం గుడ్డిగా నమ్మేస్తాము. కానీ మనం ఏది నమ్మాలి? దేవుని యొక్క వాక్యము నమ్మాలి. ఎవరన్నా ఏది బోధించినా, ఏది బోధించకపోయినా, ఏది వాళ్ళ సొంత ఆలోచనల నుంచి బోధించినా మనం ఎక్కడ చూసుకోవాలి? కరెక్ట్గా వాక్యంలో నుంచే మనం చూసుకోవాలి. ఎవరన్నా వాక్యంలో నుంచి బోధించడం లేదనుకోండి, అది దేవుని నుంచి కాదు అని మనం తెలుసుకోవాలి. ఈ రోజు కాలంలో చాలా మంది యాంటీ క్రైస్ట్ మన ఇంటికి వస్తున్నారు. అది మీ పక్కనే ఉండవచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో కొంతమంది పక్కనే కూర్చుండవచ్చు. వాళ్ళు కూడా క్రైస్తవులు అనే వాళ్ళు కూడా అదే రకంగా మాట్లాడతారు. బ్రదర్ సిస్టర్ అనే మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు దేవుని యొక్క దూతలు కాదండి. వాళ్ళు క్రైస్తవులు కాదు, యాంటీ క్రైస్ట్ లాగానే మీ పక్కనే కూర్చొని మరి ఏ విధంగా అయితే ఆ యొక్క సర్పము హవ్వని ట్రాప్ చేసిందో అదే విధంగా మనని కూడా ట్రాప్ చేస్తుంటారండి. సో మనం ఏం చేయాలి? వాక్యం అనేది మనం తెలుసుకోలేకపోతే మనము ఓడిపోతూ ఉంటాము. ఒక బ్యాంకింగ్ ఆర్గనైజేషన్లో ఒక సెషన్ ఉంటుంది బ్యాంకర్స్కి. బ్యాంక్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక సెషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే ఒక 500 రూపాయలు లేకపోతే 2000 రూపీస్ నోట్ లేదు కదా, ఒక 500 రూపీస్ నోట్ని ఇలానే గంటల తరబడి వాళ్ళు చూస్తూ ఉండాలి. గంటల తరబడి వాళ్ళు చూస్తూనే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళకి అది ట్రైనింగ్ అనమాట. ఎంతసేపు చూస్తాము, కానీ వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైతే వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు జాలీ నోట్ వచ్చింది అనుకోండి, తక్కువ మంది తీసేస్తారు. మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే వాళ్ళు జాలీ నోట్ కౌంట్ చేసుకుంటారో కట్టని, అందులో ఏదైనా రాంగ్ పేపరు కరెక్ట్ ఫేక్ నోట్ వస్తే వాళ్ళు తక్కువ మంది పట్టేసుకుంటారు అనమాట. సో అదే విధంగా మన జీవితాల్లో కూడా మనము ఎంత వాక్యము మనము చదివితే జాలీ నోటు వాళ్ళు ఎంత మన జీవితాల్లో వచ్చి మాట్లాడుతున్నా మనము తక్కువనే పట్టేసుకుంటాం. దానికి దీంతో మనం ఏం నేర్చుకోవాలి? వాక్యము చదవాలి, వాక్యము నేర్చుకోవాలి. ఎవరో బోధిస్తూ ఉంటారు బయట, ఇదే కరెక్ట్ అని మనము నమ్మేస్తూ ఉంటాం. కానీ అది తప్పు బోధన మనం ఎలా నేర్చుకుంటాము అంటే వాక్యముతోనే మనము నేర్చుకోగలుగుతాము. సో ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ ఆల్ డాక్ట్రిన్స్. సో ద బైబుల్ ఈజ్ అ ప్రాఫిటబుల్. అది దేవుడు మీకు ఇచ్చిన వాక్యము అండి. అది మీకు ఎప్పుడు కూడా శ్రేష్టకరమైన వాక్యము అని మనము చూస్తూ ఉంటాం. అందు గురించి మీరు నేను వాక్యము చదువుతూ ఉండాలి. ద ఫోర్త్ వన్ ఇస్ రీప్రూఫ్. చదవండమ్మా. 16వ అధ్యాయం మళ్ళీ చదవండి. అందులో ఒక్కొక్క భాగం పాయింట్ నేను చదువుతున్నాను. ప్లీజ్ రీడ్. There is something called reproof. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్టు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు మొదటిది, రెండోది రెండోది ఖండించుటకు అని రాయబడి ఉంది. అవునా? వాక్యము మనల్ని ఖండిస్తుంది. ఏ విధంగా ఖండిస్తుంది? ఎలాంటి తప్పు? ఒక పాపం గుర్తు తెచ్చుకొని చెప్పండి. ఒక అబద్ధం చెప్తే ఎవరితో వాక్యము ఖండిస్తుంది. అవునా? లేదా నేత్రాశ, శరీరాశ, జీవము, దమ్ము.
అవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. మనం అందరూ ఒకసారి మనం పడిపోతూ ఉంటాం. సో ఆ వాక్యము మరి నిజంగా నువ్వు పడిపోయాము అని చెప్పేది ఎక్కడ ఎవరు చెప్తారంటే ఫస్ట్ వాక్యమే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే ఒక మిర్రర్, ఒక అద్దం ముందు నిల్చుంటారో వాక్యము మిమ్మల్ని సూటిగా నువ్వు తప్పు చేస్తావు అని చెప్పే ఒక అంశమే దేవుని యొక్క వాక్యము. దావీదు తప్పు చేశాడండి, దావీదు తప్పు చేస్తాడు. కానీ ఆ తప్పుని అతను ఒప్పుకొని అతను ఏం చేస్తాడంటే ప్రాశ్చితపడ్డాడు. సో అందు గురించి వాక్యము మనల్ని ఖండిస్తుంది. ఆ వాక్యము మనం నువ్వు ఖండించలేకపోతున్నట్టు, ఒకవేళ ఆ ఖండన మనం తీసుకోలేదనుకోండి, మనం ఎప్పుడు కూడా మనము ఎదుకోమంటే మన జీవితాల్లో. దావీదు ఖండించబడ్డాడు, దావీదు ఒప్పుకున్నాడు, అవునా? ఒప్పుకొని అతను ఏం చేశాడు? ప్రాశ్చితపడ్డాడు. రేపు మిమ్మల్ని కూడా ఎవరో ఖండించవచ్చు, నన్ను కూడా ఖండిస్తూ ఉంటారు. అన్న నువ్వు తప్పు చేసావన్నా, లేదా ఈ బాధేసిందని. అప్పుడు మనం ఏం చేయాలి? మనము చదువుకోవాలి, మారాలి. ఆ వాక్యమే మనం నేను కరెక్ట్ చేసుకోను అంటే మనం ఇంకా పాపం లాగా ఉన్నట్టే. సో వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని బోధిస్తుంది. రెండోది ఇట్ విల్ కరెక్ట్ అస్. ఒకవేళ మన జీవితంలో మనం పాపం చేసినట్లయితే మనం ఏం చేయాలి? దానికి కూడా ఆచరించింది. మనం పాపం చేసినప్పుడు ప్రాశ్చిత్తపడాలి. 1 యోహాను 1:19 1 John 1:19. 1 యోహాను 1:19 దయచేసి త్వరగా. లేదా 1 John 1:19 సారీ 1 John 1:9. మన పాపములన్నీ మనం ఒప్పుకొనని ఎడల మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా, మన సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తాడండి. హల్లెలూయా. ఇఫ్ యు కన్ఫెస్, ఇఫ్ యు షుడ్ ఫస్ట్ వాట్ యు షుడ్ డూ ఇట్, మీరు ఆ తప్పు చేశాడని మీరు ఒప్పుకొని మనం ఏం చేయాలి? దేవుడు చెంతకి వెళ్తే ఆయన నమ్మదగిన వాడు, నమ్మకస్తుడు. సాతాను అప్పుడే చెప్తాడు, అయ్యే దేవుడు క్షమించాడు భయ్, నువ్వు ఇప్పుడే బాప్టిజం తీసుకున్నావు, ఇప్పుడే పాపం చేస్తావు, నువ్వు పాపివి. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుడు నిజంగా నన్ను క్షమిస్తాడని మనం ఏం చేస్తాము? అప్పుడు ఏం చేస్తాము? గిల్ట్ ఏమంటారు తెలుగులో? సిగ్గుగా, గిల్ట్, అవమానం, గిల్ట్, తెలుగు అపరాధము, అపరాధ భావన, అపరాధం. చూడండి దయచేసి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరైనా ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఓకే? యూట్యూబ్ ఎగ్జాంపుల్ ఓన్లీ. బాప్టిజం తీసుకున్నారు, నెక్స్ట్ పడిపోయారు ఒక దాంట్లో. అప్పుడు సాధారణ నేను చెప్తానంటే ఎట్లాంటి మాటలు వేస్తాను మనసులో? ఛీ, అసలు నువ్వు మంచివేనా? అవునా? నెక్స్ట్ చెప్పండి. దాని తర్వాత నువ్వు అసలు పాపివేనా? ఈ పాపం చేసినప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు దేవుడితో? నువ్వు ఒప్పుకున్నావు ఇంకో పాపం చేయమని. నువ్వు పాపం చేస్తావు, దేవుడి మీద కోపం తీసుకున్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాము? అపరాధ భావంతో మనము నేను సరిదిద్దుకొని వచ్చి దేవుడి చెంతకి వస్తానని మనం అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేస్తాము? ఆ భావనతో 2 రోజులు బైబిల్ చదవాలి, 2 రోజులు ప్రార్థన చేయము, అపరాధ భావనతో దేవుడు నన్ను క్షమించాడేమో అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పీరియడ్లో ఆ తప్పు ఏదైతే చేస్తామో ఇంకా గట్టిగా చేస్తాం. మీకు అర్థమవుతుందా? తప్పు ఇంకా గట్టిగా చేస్తాము. అది ఏమైంది? 2 రోజులతో వారం అయిపోతుంది. వారం వరకు మన బైబిల్ చదవం. కానీ లేఖనంలో ఏం రాయబడి ఉందంటే మీరు ఎంతైతే తప్పు చేస్తారో అంత త్వరగా దేవుడు పాదాల చెంతకు వెళ్ళి క్షమాపణ అడగాలి. మీకు అర్థమవుతుందా? అది సీక్రెట్. ఒక క్రైస్తవుల జీవితంలో హెల్తీగా ఉండే సీక్రెట్ అంటే మనం ఏం చేస్తామంటే అది తప్పైపోయింది కదా, దేవుడు తెలుసు మీరు తప్పు చేశారు, కానీ వాక్యం ఏం చెప్తుంది? తొందరగా వెళ్ళి క్షమాపణ అడుగు. అప్పుడే కదా దేవుడు మన పాపాన్ని క్షమిస్తాడు. మనం ఏం చేస్తాము? దేవుడి కోపం తగ్గినంత వరకు మనం వెయిట్ చేస్తాము. అప్పుడు సాతాను పట్టేసుకుంటాడు. యు గెటింగ్ ఇట్? సో దట్స్ వాట్ రీప్రూఫ్, తిరస్కారం. 4వ చదవడం కరెక్షన్, దాని తర్వాత వర్డ్ చదవండి, దాని తర్వాత తప్పు దిద్దుటకును.
సో ఎవరన్నా మీరు తప్పు చేశారనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని తిట్టుతున్న వాళ్ళని మీరు కోపగించుకుంటారా, ఇష్టపడతారా? తప్పు దిద్దుటకు. మరి నిజంగా దావీదు తప్పు చేశాడు. మరి ఎవరు వచ్చి చెప్పారు? ప్రవక్త వచ్చి చెప్పడం జరిగింది. అప్పుడు దావీదు చూడండి, దావీదు సమృద్ధి గల రాజు. దావీదుకి ఎన్నో అంటే కొన్ని లక్షల మంది ఆయనకు రిపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఒక పెద్ద అభిషేకం పొందుతున్న రాజు. ఒక ప్రవక్త వచ్చి దావీదుకి చెప్పడం జరుగుతుంది, నువ్వు పాపం చేశావు దావీదా అన్నప్పుడు దావీదు ఏం చేశాడు? ఆయన పాపం ఒప్పుకున్నాడు. వినయత్వంతో పాపం ఒప్పుకున్నాడు. ఆయనని ఒక ప్రవక్త దిద్దుతున్నప్పుడు అతను హెచ్చరిక తీసుకున్నాడు. అదే విధంగా సౌల్ దగ్గరికి కూడా వచ్చి దేవుడు అదే విధంగా మాట్లాడాడు. నువ్వు అదే సమయాలు సౌల్ దగ్గరికి వచ్చి సమయాలు అదే అన్నాడు, నువ్వు తప్పు చేస్తావు సౌలా అన్నప్పుడు సౌల్ పశ్చాత్తాప పడలేదండి. పశ్చాత్తాప పడుతున్నప్పుడు ఆయన రాజ్యము అంతమైపోయింది. అందు గురించి ఆయన తప్పు చేశాడు, పాపము ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. మన జీవితాల్లో మనము ఒక్కొక్కసారి దైవజనుల ద్వారా దేవుడు మనల్ని దిద్దుతూ ఉంటాడు. మన తల్లిదండ్రుల ద్వారా దేవుడు మన తప్పులను దిద్దుతూ ఉంటాడు. మన భార్య మన భర్త ద్వారా తప్పులను దిద్దుతూ ఉంటాడు దేవుడు. ఒక్కొక్కసారి మనం వింటున్నామా, నువ్వేది నాకు చెప్పేది అంటాం, అవునా? నువ్వేది నాకు చెప్పేది, నీ లెవెల్ ఏంటి అని అంటాం. ఎందుకు అంటే ఇగో, మనకున్న ఆత్మాభిమానం బట్టి మనము వాళ్ళు చిన్నవాళ్ళు, మనకు తగిన వాళ్ళు కాదు అని అనుకుంటాము సహోదరు. కానీ దయచేసి గమనించాలి, ఎప్పుడైతే సొలొమోను తప్పు చేస్తుంటాడు చివరి దినాల్లో, సొలొమోను తప్పు చేస్తున్నప్పుడు ఆ యొక్క బిచ్చగాళ్ళతో కూడా సొలొమోన్ని హెచ్చరిక చేశారు. కానీ సొలొమోను తప్పులు ఒప్పుకోలేదు, ఆయన రాజ్యం కూడా కూలిపోయింది. మన జీవితంలో మనం తప్పు దిద్దుకోకపోతే దయచేసి చెప్తున్న సహోదరి, ఎన్నో రకాలుగా మనము మన జీవితంలో మనము సంతోషము, ఆ యొక్క సంతోషమైన కరము మనం చూడము. నెక్స్ట్ వర్డ్ చదవండి. నెక్స్ట్ అదే వచనంలో నెక్స్ట్ వర్డ్, నీతి యందు నీతి యందు శిక్షణ. సో దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే నీతి యందు ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్, ఇన్స్ట్రక్షన్స్ ఇన్ రైచియస్నెస్ అని మనము నీతిలో ఉపదేశములు అని మనం చెప్తుంది. సో వాక్యం ఏం చేస్తుంది, మనకి నీతిగా నీతి క్రియలుగా మనం ఉండాలని మనని నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ 12 గంటలు అవుతుంది, రెడ్ సిగ్నల్ పడింది, మనం ఒక్కరినే ఉన్నాము, ఏం చేస్తాము? కానీ వాక్యం ఏం చెప్తుంది, గ్రీన్ వచ్చినాకనే వెళ్ళాలి. నీతికరమైన క్రియలు, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. లంచము ఒక్కొక్కసారి తొందరగా రావడం, లైన్లో క్యూలో నిల్చోడానికి మనకి ఇష్టం ఉండదు, సిగ్గు. మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో నీతికరమైన శిక్షణతో మనము చేయాలని. మీరు వాక్యం చదివినప్పుడు మనము వి ఆర్ ట్రైన్డ్ ఇన్ రైచియస్నెస్. ఆ యొక్క ఉపదేశమైన మాటలు మనకి చెప్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు మన విశ్వాసంతో కాదు, కానీ మన విశ్వాసం వాళ్ళు చూడలేదు. ఆ విశ్వాసం బట్టి నీతి క్రియలు మనం ఏదైతే చేస్తున్నామో అది చూసి దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. మనం ఏ విధంగా ఉన్నాం? బైబిల్ చేతిలో పట్టుకుని ఎంతమంది వస్తారు సంఘానికి? ఫోన్లు పట్టుకుని ఎంతమంది వస్తాం సంఘానికి? బైబిల్ పట్టుకుని ఎంతమంది వస్తాము? సిగ్గా, మొహమాటమా? సిగ్గా, మొహమాటమా? ఇది ఒక జీవ గ్రంథం అంటే, అవునా? ఐఫోన్ 16 రాబోతుంది, అవునా? 15 వచ్చేసి 16 రాబోతుంది. అంత విలువైన ఫోన్ మన జేబులో ఉంటే ఎంత అందరూ అదే ఎంత బాగుంది భయ్ అని అనుకుంటారు. కానీ దేవుడు రాసిన వాక్యాన్ని మనము చేతిలో పట్టుకొని కాకపోతే ఎంత అవమానం అండి మనకి. అది ఐఫోన్, రాబోయే ఐఫోన్ 50 కంటే అమూల్యమైనది. హల్లెలూయా. ఎంత టెక్నాలజీ, ఎంత ఆ కోడింగ్ రాసిన దానికంటే అమూల్యమైన వాక్యము దేవుడు మన చేతిలో ఇస్తే మనము నిర్లక్ష్యంగా రాకండి. సంఘానికి వాక్యం అట్లీస్ట్ చిన్న బైబిల్ అయినా పెట్టుకొని రండి.
చాలా మంది ఏం చేస్తారంటే అన్యులు లేకపోతే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే అన్న చర్చ్కి వెళ్ళాలి, నాకు చర్చ్ లేదు అని అన్నప్పుడు కొంతమంది పిల్లలు ఇలా బైబిల్ పట్టుకొని నడుస్తుంటే అక్క నాకు చర్చికి వెళ్ళాలని ఉంది అక్క, నేను కూడా రావచ్చా అని మిమ్మల్ని చూసి వాళ్ళు సంఘానికి వస్తారండి. మీరు బోధించిన అవసరం లేదు, బైబిల్ పక్కన వస్తే దేవుడే కార్యాలు చేస్తారు. మనం అక్కడ రోడ్డు మీద ఉండి సువార్త ప్రకటించు దేవుడి గురించి చెప్పనవసరం లేదండి. బైబిల్ పట్టుకొని రండి, నలుగురు చూసి నువ్వు క్రైస్తవులను గుర్తించి వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారు, అన్న నేను కూడా రావచ్చాను. అట్లీస్ట్ అడగ చేస్తామా? అమ్మ దాని తర్వాత పర్ఫెక్ట్ 17వ వచనంలో చదవండి. 17వ వచనంలో చదవండి. 17వ వచనం 17th verse. అదే ఫస్ట్ నుంచి చదవండి. దైవజనుడి సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, ఇల్లుటకును, నీతిಯನ್ನು శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఓకే, ఆల్రైట్. సో అక్కడ 17వ వచనంలో ఏం రాస్తుందంటే, ఐ రీడ్ ఇట్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, దట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి కంప్లీట్ అని రాయబడి ఉందండి. కంప్లీట్, పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. 17th అది మీరు చదువుకోండి. సో మనమందరం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారు ఇక్కడ? ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారు? ఎంతమంది ఇంపర్ఫెక్ట్గా ఉన్నారు? అట్లంటే నేను 2 చేతులు వేస్తాయి. కానీ ఈ వాక్యము చదివితే మనం యేసయ్యలాగా మారుతాము అని వాక్యం మనల్ని మారుస్తుందండి. దేవుడు యొక్క రాకడలో మనం ఏం చేయాలంటే, దేవుడు ఎలాంటి వాళ్ళని పైకి తీసుకెళ్తారంటే, ఎవరైతే పర్ఫెక్ట్ జీవితాలు జీవిస్తున్నామో, ఎవరైతే ఆయన సమక్షంలో మనము రక్షణ పొంది పాపము లేని జీవితాలు జీవిస్తుంటేనే మనము ఎత్తబడతామండి. సో వాక్యం ఏం చేస్తుందంటే మనని పరిశుద్ధతలో నడిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే, మనము వీఆర్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్, మనం క్రీస్తులో పర్ఫెక్ట్గా ఉన్నామని వాక్యం చెప్తుంది. సో మీరు నేను వాక్యము చదివితేనే ఆ వాక్యం అనేది మన విశ్వాసం మనకు పెరుగుతుంది. పాపము లేని జీవితాలు మనం జీవిస్తాము, ఇతరులకి మనము సహాయం చేస్తాము. అదేవిధంగా మన దేవుడిని ప్రేమిస్తాము, ఇతరులని కూడా మనము ప్రేమిస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క అంశం బట్టి మనని పర్ఫెక్షన్లో దేవుడు మనని నడిపిస్తూ ఉంటాడు. సో దయచేసి గమనించాలి, మీరు నేను వాక్యం చదవాలి. ఎందుకంటే మనము ఆయన యొక్క పర్ఫెక్షన్లో మనము అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ మరి అదే వచనంలో గుడ్ వర్క్స్ అని రాయబడి ఉందండి. లాస్ట్ వచనంలో గుడ్ వర్క్స్, నీతికరమైన పనులు అని రాయబడి ఉన్నాయి. సో ఎలాంటి నీతికరమైన పనులు అంటే, ఇతరులకి సహాయపడడం. అన్న నాకు సహాయం చేయాలంటే అంటే ఒక్కొక్కసారి మనం ధన హెల్ప్ అంటే మనీగా హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ అలా నా దగ్గర డబ్బులు లేవు, కానీ నీ గురించి ప్రార్థన చేస్తానని మీరు వాళ్ళతో ఉండవచ్చు. లేకపోతే అన్న నీ తోడుగా నేను ఉంటాను, మీరు వెళ్ళరండి అని కూడా మీరు సహాయం చేయొచ్చు. ప్రతి ఒక్కటి పని మన విశ్వాసాన్ని బట్టి అది ఎక్కడ దాకా తీస్తుందంటే, మనము ఒక నీతికరమైన పనులు, మంచి పనులు చేయడానికి మనని ప్రోత్సహిస్తుంది ఈ యొక్క వాక్యము. సో నేను ఏం చేయాలి అంటే, మనం ప్రతిరోజు కూడా వాక్యం చదివి ఇతరులకి సహాయము, ఆశీర్వాదకరంగా లేదా సాక్షిగా ఉండాలని మనని ప్రోత్సహిస్తుంది. సో మంచి పనులు అంటే ఏంటండి? దేవునిలో మంచి పనులు అంటే ఇతరులకి సహాయం చేయడము, ఇతరుల గురించి ప్రార్థన చేయడము, ఇతరులని మనము ఎత్తి పట్టుకోవడము, ఇతరులని మనము ప్రేమించడము, వాళ్ళతో అట్లీస్ట్ ఒక్క సమయం తీసుకొని మీరు అన్న ఎలా ఉన్నారు అని మాట్లాడడం కూడా ఒక మంచి పని అండి. ఎందుకంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతుండవచ్చు. మీ ఒక్క ఫోన్ కాల్తో అన్న థ్యాంక్ యూ అన్న, ఐ వాస్ ఫీలింగ్ లోన్లీ బట్ యూ కాల్డ్ మీ, వన్ కాల్ హ్యాస్ మేడ్ అ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఒక మంచి వాక్యం వాళ్ళ జీవితంలో రిలీజ్ చేయడం, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం. హల్లెలూయా. సో దయచేసి గమనించండి. ఐ వుడ్ లైక్ టు క్లోజ్ దిస్ విత్ an illustration and it could be a joke. Sherlock Holmes ఎంతమంది తెలుసు? Sherlock Holmes
అది మనము 10th లోపలనే చదువుకున్నాము ఇంగ్లీష్లో. అయితే అతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాట్సన్ అని, షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్. వాళ్ళిద్దరు కూడా ఒక క్యాంప్ ట్రిప్కి వెళ్ళారనమాట. ఒక ట్రిప్కి వెళ్ళారు, అడ్వెంచరస్ ట్రిప్, ట్రెక్కింగ్కి. అప్పుడు రాత్రి అయిపోతున్నప్పుడు వాళ్ళు ఒక టెంట్ తీసుకొని వెళ్ళి టెంట్ వేశారు. టెంట్ కింద వాళ్ళిద్దరు పడుకున్నారనమాట. దాని తర్వాత మరి కొన్ని సేపు తర్వాత షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని చూసి, వాట్సన్ ఏం చేస్తున్నావు అంటే కళ్ళు తెరిచి, నేను ఆకాశంలో చుక్కలే లెక్క పెడుతున్నాను అని అన్నాడు. హోమ్స్ వాట్సన్ అన్నాడు, వాట్సన్ ఏం చేస్తున్నావు అంటే నేను ఆకాశంలో చుక్కల్ని లెక్క పెడుతున్నాను అన్నాడు. మరి వాట్సన్ హోమ్స్ని అడిగాడు, షెర్లాక్ హోమ్స్ని, నువ్వేం చూస్తున్నావు బ్రదర్ అంటే, నేను ఆస్ట్రోనాలజీ అంటే ఆస్ట్రోనామికల్లీ అంటే ఖగోళ శాస్త్రం అంటారు ఆస్ట్రోనాలజీని. ఖగోళ శాస్త్రంలో ఆ యొక్క గ్యాలక్సీలని, ప్లానెట్స్ని చూస్తున్నాను అని అంటాడు హోమ్స్. దాని తర్వాత హోరోలాజికల్లీగా అంటే హోరోలాజికల్గా నేను మరి ఆ యొక్క మూడు డిజైన్లో ఉన్న స్టార్లను నేను చూస్తున్నాను అంటాడు. అదేవిధంగా హోమ్స్ ఏమంటాడంటే థియోలాజికల్గా అంటే వేదాంత పరంగా నేను దేవుడు చేసిన సృష్టిని నేను గణపరుస్తున్నాను అంటాడు. అదేవిధంగా మీటరాలజికల్ అంటే వాతావరణ పరంగా నేను ఎంత చల్లగా ఉంది కదా, రేపుని ఎంత బాగుంటుందో అని ఈ విధంగా చూస్తున్నాను అని హోమ్స్ ఎవరితో చెప్తాడు, వాట్సన్తో చెప్తుంటాడు. దాని తర్వాత వాట్సన్ ఏమంటాడంటే, హే వాట్సన్, నీకేమైనా అనిపించిందా అని అంటాడు. అప్పుడు హోమ్స్ కొద్దిసేపు సైలెంట్గా ఉండి ఏమంటాడంటే, అరే మన టెంట్ ఎవరో ఎత్తుకపోయారు బాబు అని అంటాడు. మీకు అర్థమైందా, మన టెంట్ ఎవరో ఎత్తుకపోయారో అందుకే ఆకర్షణ అనిపిస్తుంది అని. సో ఒక్కొక్కసారి మన జీవితాలు కూడా ఈ రకంగానే ఉంటాయండి. ఉన్నట్టే ఉంటుంది కానీ సాతాన్ని దొంగలించుకుపోతూ ఉంటాడు. మన జీవితాల్లో మేబీ సమృద్ధి, మేబీ మన జీవితాల్లో ధనము, మేబీ మన జీవితాల్లో సమయం, మేబీ మన జీవితాల్లో అమూల్యమైన ఆ యొక్క స్ట్రెంగ్త్, బలాన్ని దేవుడు సాతాను దొంగలిస్తూ ఉంటాడు. కానీ మనము వాక్యానుసారంగా మన జీవితాన్ని ఇన్స్ట్రక్షన్స్గా మనం పాటించుకుంటే మనకు దేవుడిచ్చిన ఆ యొక్క దేహముతో, దేవుడిచ్చిన ఆత్మతో, దేవుడిచ్చిన చేతులతో, దేవుడిచ్చిన ఉద్యోగంతో, దేవుడిచ్చిన సమయముతో, దేవుడిచ్చిన తల్లిదండ్రులతో, దేవుడిచ్చిన తోబుట్టులతో, దేవుడిచ్చిన పిల్లలతో, దేవుడిచ్చిన కుటుంబంతో మనం అందరం కూడా ఆయన వాక్యానుసారంగా మార్చబడి మనము దేవుడికి ఆశీర్వాదకరంగా ఉంటాము. Are you getting me what I'm trying to say? ఒకరోజు మనం వాక్యానుసారంగా జీవించకపోతే సాతాను చాలా మంది గమనిస్తూ ఉంటాడు. మనకు అది తెలియదు. ఒక్కొక్కసారి ఇసుక కిందికి వెళ్ళి రాలిపోతూ ఉంటుంది. ఆ ఇసుక రోడ్ ఉంది కదా, కింద ఇసుక మెల్లమెల్లగా కొట్టుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు టక్కుమని పడిపోతుంది, ఒకరోజు టక్కుమని ఆ యొక్క రోడ్ కూలిపోతుంది, మెల్లగా కూలిపోదు. అదే మాదిరిగా మన జీవితాలు కూడా అవుతూ ఉంటుంది. చక్కగా ప్రతిరోజు కూడా మనము చెక్ చేసుకుంటూ ఉంటాము, అయ్యా నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, నా జీవితాల్లో సమృద్ధిగా ఉన్నాయా, సాతానే గణపరిచే బిడ్డలుగా కాకుండా మనము దేవుని ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి మనం అందరం కళ్ళు మూసుకొని ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తాము. కృతజ్ఞత స్తుతులు చెల్లించి మరి నిజంగా ఎలాంటి మార్పు లేదా ఎలాంటి మరి కరెక్షన్స్ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా మరి దేవుడి వైపు చూసి మన హృదయం దేవుడికి అర్పిద్దామని కొన్ని క్షణాలు మనకు అర్పిద్దాం. హల్లెలూయా. దయచేసి అటు చూడండి. లెట్స్ ఆల్ జస్ట్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మన హృదయాలు సిద్ధపరచుకున్నాం సహోదరుల సహోదరులు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, వాక్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రభా మా జీవితాల్లో. వాక్యము ప్రతిరోజు చదువుటకు తండ్రి మాకు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్నోసార్లు మేము నిర్లక్ష్యం చేస్తూ ప్రభా మరి వాక్యము
చదవలేకపోతుంటాం ప్రభా. కానీ ప్రభా ఆ యొక్క మొదటి స్థానాన్ని మీకు ఇచ్చుటకు కానీ మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంత బిజీ లైఫ్స్ ఉన్నా వాక్యము మేము చదువుకొని ప్రభా ప్రతిరోజు మేము వాక్యానుసారంగా నడిచి ఆ యొక్క జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మిమ్మల్ని కనపరిచే బిడ్డలాగా ఒక క్రైస్తవులుగా మేము జీవించేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన యేసుని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. I request Brother Shishi take the come forward. ఒక పాట పాడుచుండగా దేవుడి పైన కానుకలు సమర్పించుకున్నాను. దయచేసి అందరూ లేచి వచ్చినట్లయితే చివరి పాట పాడుకుంటూ దేవుడికి సిద్ధపడాలి. ఎంత మంచి వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. వాక్యం అనేది మన జీవితంలో ఎంత ప్రాతినిధ్యం వహిస్తుందో, మరి ఆ వాక్యాన్ని అనుదినము మనం ధ్యానించడం వల్ల మరి దేవుడు మనకి ఎంత ధన్యతనిస్తున్నాడు. జీవితంలో ఊరిలో నుంచి మనం లేవనెత్తేటువంటి వాక్యము, సమతలమైన భూమిపై మనం నిలబెట్టేటువంటి వాక్యము, మరి మన పాదానికి దీపముగా మరి ఈ వాక్యం అనేది ఉంటుంది. హల్లెలూయా. We praise you, Father. Thank you, Jesus, for the wonderful word of Master. Love you, Jesus. అవును ప్రభా, దేవుడి ఇచ్చిన వాక్యాన్ని గురించి ఒక్కరి చేస్తాం, కనపరుస్తాం అయ్యా నీ యొక్క వాక్యం. దయచేసి లెట్స్ ఆల్ జస్ట్ మేక్ ఎ కమిట్మెంట్ టు గాడ్. ఎంత కష్టమైన అట్లీస్ట్ ఒక్క చాప్టర్ అన్నా మనం చదువుకోండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా ఎంత కష్టమైన, ఎంత బాధలైనా మీ యొక్క ప్రాధాన్యత, వాక్యంకి ఇచ్చే ప్రాధాన్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తల్లి అన్నము తినకున్నా పర్వాలేదు, కానీ వాక్యం చదవకుండా నేను ఉండలేనయ్యా అంత విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యమే నన్ను కాపాడుకుంటున్నాను. నా జీవితాల్లో వెలుగుని మీకు వందన స్తోత్రాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు అవర్ హార్ట్స్ దిస్ ఈవినింగ్. వాక్యం ఎంతో అమూల్యమైన ప్రతి బ్రదర్ సిస్టర్ని ప్రభావ పేరు పేరు దీవించి వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా తీర్మానం తీసుకుంటున్నప్పుడు ప్రభావ వాళ్ళ హృదయాలను మీరు మూర్తి ప్రభావ వాళ్ళని ప్రేరేపించిన ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ప్రతిరోజు వాక్యం చదివే ఆ యొక్క ఆధిక్యత కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. అదేవిధంగా పట్టమైన కానుకల నిమిత్తం మనం స్తుతిస్తున్నాం, బలపరుస్తున్నాం ప్రభావ. మీ నామని కనపరుస్తూ స్తుతిస్తూ యేసుని పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై యుగయుగాక. ఆమేన్. హల్లెలూయా.
Thank you so much for coming. God bless you. We'll meet next week Sunday. So we'll have a great service. And దయచేసి గమనించాలి, వచ్చే శనివారము ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉంటామండి. సో మీరందరూ కూడా రావాలి, వచ్చి బలపరచబడాలి. మనమందరం కూడా కలిసి దేవుని ప్రార్థన చేద్దాము. సో we request you to please come 27th evening 7 o'clock. So దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Thank you. God bless you.